డాక్టర్ గారండి, మొన్న మీరు ల్యాబ్ రిపోర్ట్ చేయించుకోమన్నారు కదండి, మన దగ్గర చేయించాను. బ్లడ్ వర్క్ మొత్తం వచ్చేసిందండి. ఇలా ఇవ్వండి చూద్దాం కీర్తి గారు. ఎందుకండి బాబు మీరు చూడడం? నాకు మీ దాకా వచ్చేదా కంగారు అక్క. ఆల్రెడీ వెళ్ళి ఛార్జీ బుట్లు కొట్టేయానండి. భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నాకంటండి డి విటమిన్ లేదంటండి. తర్వాత ఏమో లో బీపీ అంటది బాగానే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అందుకే అందులో కొట్టి చూసాను. ఏంటి డి విటమిన్ లోపం అయితే నీ బయట బాగా ఎండకత్తుంది కదా టెక్సాస్ లోని. వెళ్ళి మోకాయలు బయట ఎట్టేసామనుకోండి డి విటమిన్ వచ్చేద్దంట. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్యా. బాగా లో బీపీ ఉన్నాం అనుకోండి, మా ఆయన ఉన్నాడు కదండి, గట్టిగా అరిసేసామనుకో బీపీ బాగా పెరిగిపోద్దంట. ఇప్పుడు నిన్ను మెడిసిన్ అక్కర్లేదేమోనండి, ఇంకా అలా పెంచేసుకోనా? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. చాలా బాగా చెప్పారండి కీర్తి గారు. ఇంకా మేమెందుకండి, మీరు వెళ్ళి ఎండలో పెట్టుకుంటే డాక్టర్లు ఎందుకు? 15 సంవత్సరాలు మేము చదువుకోవడం ఎందుకు? మరి అలాగే చెప్తున్నారండి, ఎండలో నుంచి వచ్చేద్దంట కదండి. కొంతవరకు వస్తుందండి, కానీ మనకి ఆ లెవెల్ బట్టి చాలా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. బాగా తక్కువ లెవెల్స్ ఉన్నాయనుకోండి హార్ట్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో అందుకే మీరు డాక్టర్ కి ప్రైమరీ కేర్ ని కలవడం చాలా ఇంపార్టెంట్. అలాగంటారా? అయితే ఛార్జీపీటీ దీని మాట దాని మాట ఇంకెనాలండి. చిటికలే డాక్టర్ గారి మాట వింటానులేండి. సరే అండి, రాసిచ్చండి ఇది విటమిన్లే. డెఫినెట్ గా అండి.